రాజ్ కుమార్ ఫౌండేషన్ చైర్మన్ కాల్వఘట్ట రాజ్ కుమార్ దాతృత్వం చాటుకున్నారు. పటాన్ చెరువు నియోజకవర్గం కార్తనూరు గ్రామంలో వందల ఏళ్ల నాటి పురాతన శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోక శిథిలావస్థకు చేరుకుంది. ఈ క్రమంలోనే గ్రామస్తులు, ఆలయ సిబ్బంది కలిసి దాతల కోసం తిరిగారు. అయితే ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఆలయ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అయితే యూకేజీ నుంచి 9వ తరగతి వరకు కార్తనూరు గ్రామంలో చదువుకున్న బీఆర్ఎస్ నేత రాజ్ కుమార్ ఫౌండేషన్ చైర్మన్ కాల్వగడ్డ రాజ్ కుమార్ ముందుకొచ్చారు. ఆలయ అభివృద్ధి కోసం ఏకంగా 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. వెంటనే ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామస్తుల్ని కోరారు. రాజ్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై పార్టీలకు అతీతంగా ప్రశంసలు కురిపిస్తున్నాయి. వచ్చిన ప్రతి దాంట్లో, నా వ్యాపారంలో, నా లాభంలో వచ్చిన ప్రతి దాంట్లో ధర్మాలకు, దానాలకు, సర్వీస్ కి ఒక 1% ఇవ్వాలని అనుకున్నాను. ఆ 1% ఏదో ఇక్కడే ఈ గొప్ప కార్యక్రమానికి ఇద్దామని చెప్పేసి ఎవ్రీ ఇయర్ సర్వీస్ చేస్తూ ఉంటాము. ఆర్ఫనేజెస్ కి ఇస్తుంటాము, తిరుపతికి ఇస్తుంటాము, వివిధ టెంపుల్స్ కి ఇస్తూ ఉంటాము. కాకపోతే డిఫరెంట్ ప్లేసెస్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇక్కడే పెద్ద మొత్తంలో డొనేట్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. ఖచ్చితంగా నేను ఫీజ్ వైజ్ మొత్తం 50 lakhs రూపీస్ నా తరఫు నుంచి అండ్ నా మిత్రుల తరఫు నుంచి కూడా కలెక్ట్ చేసి ఈ గుడి నిర్మాణం పూర్తి అవ్వడానికి నా వంతుగా కృషి చేస్తాను. నాకు ఈ అవకాశం కల్పించిన కర్దానూర్ పెద్దలకు, యువకులకు అందరికీ ధన్యవాదాలు.